నెల్లూరు జిల్లా మనీ స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితులు సుబాని, బ్రహ్మానందాన్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 11 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ నిందితులు స్కామ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. షేర్ మార్కెట్ పేరుతో కావలిలో నిందితులు ఈ మోసాలకు పాల్పడ్డారు. మహబూబ్ సుబాని బ్యాంక్ ఖాతాలో 5,35,00,000 రూపాయలు, 5,74,00,000 స్థిరాస్తి, 28,48,000 నగదు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థ అసోసియేట్స్ అనేవాళ్ళు 17 మంది సభ్యులుగా చేరి ఒక ఫైనాన్షియల్ షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని 2021 సంవత్సరంలో స్థాపించారు. సేమ్ ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ అని కూడా స్టాక్ బ్రోకింగ్ అని చెప్పేసి ఈ రెండు పేర్లతో కూడా 2021లో ముసునూరులో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్య సూత్రధారి షేక్ మహబూబ్ సుబానీ, తండ్రి జాన్ మహమ్మద్, వయసు 53 సంవత్సరాలు, ముస్లిం, బాలాయి నగర్, ముసునూరు గ్రామం. ఇతనితో పాటు ప్రభుదాస్ లీలాధర్ ఏజెన్సీస్ కి ఎల్ఎస్సిడి బ్రహ్మానందం, తండ్రి బలరామయ్య, వయసు 34 సంవత్సరాలు, ముసునూరు, కావలి మండలం. వీళ్ళిద్దరూ కలిసి స్థాపించడం జరిగింది. ఈ స్టాక్ ట్రేడింగ్ ముసుగులో, స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ అని చెప్పేసి ఆ ముసుగులో వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు అక్రమంగా డిపాజిట్స్ వసూలు చేసి అధిక వడ్డీలు ఇస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా 10 రూపాయల వడ్డీ, 12 రూపాయల వడ్డీ, ఎట్లా పడితే అట్లా వడ్డీలు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి డబ్బుల్ని వసూలు చేయడం జరిగింది. ఈ క్రమంలో మేము ఇంటర్ఫియర్ అయ్యేసి అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు అతను క్లోజ్ చేసుకునేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆఫీస్ క్లోజ్ చేసుకునేసి తర్వాత మాకు కంప్లైంట్ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పటికి వరకు 25 కోట్ల రూపాయలు ఇతను వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా వస్తున్నారు. వాళ్ళందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేస్తాము. ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది సస్పెన్షన్లు కూడా చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో మనీ స్కామ్ కేసును పోలీసులు ఛేదించారు. కావలిలో షేర్ మార్కెట్ పేర ప్రజలను మోసగిస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రహ్మానందం అలాగే మరొక నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. సుబాని మరో నిందితుడు. దీని మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి అంతర్రాష్ట్ర ఆర్థిక నేరస్తుడిగా పిలువబడేటువంటి మహబూబ్ సుబానిని పోలీసులు ఇటు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణం సంబంధించినటువంటి ముసునూరు మర్రిచెట్టు సమీపంలో ఓ ట్రేడ్ మార్కెట్ ముసుగులో అనేక వందలాది మందిని ట్రేడ్ మార్కెట్ లో ఎక్కువ అమౌంట్ రిటర్న్ ఇస్తామంటూ కూడా ఆశ చూపి దాదాపు 70 నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లుగా ఇప్పటికే ఓ అంచనాకైతే రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ సుబాని, ఆయనకు సహకరించినటువంటి బ్రహ్మానందంను నెల్లూరు జిల్లా కావలి పోలీసులు అదుపులో తీసుకొని కాసేపటి క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు కూడా సుబాని వద్ద ఇప్పటికే ఆయన అకౌంట్ లో ఉన్నటువంటి 5 కోట్ల నగదు ఉన్నాయి. 5 కోట్లకు సంబంధించినటువంటి 20 లక్షల రూపాయలు లిక్విడ్ క్యాష్ ను కూడా సీజ్ చేశారు. కావలి డిఎస్పీ శ్రీధర్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ బృందం ఎవరైతే రూరల్ సిఐ రాజేశ్వర్ యొక్క ఆధ్వర్యంలో ఈ షేర్ మార్కెట్ ముసుగులో మనీ స్కామ్ ను మహబూబ్ సుబాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, 2021 నుంచి దాదాపు కూడా ఈ 3 సంవత్సరాల పాటు ఎంతమంది వాళ్ళ దగ్గర అమౌంట్ ని జమ చేశారు, ఎంతమంది ఈ అమౌంట్ ద్వారా లబ్ధి పొందారు అనే విషయం దాని మీద పూర్తిగా వాళ్ళ అకౌంట్లు అన్నింటిని కూడా అయితే సీజ్ చేసిన జరిగింది. సీజ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ స్థిరాస్తులు కొన్నారో ఆ స్థిరాస్తులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా జప్తు చేశారు. మొత్తానికి ఈ మహబూబ్ సుబాని ఎవరైతే ఉన్నారో ఇటు నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి సంబంధించినటువంటి ఒక అంతర్రాష్ట్ర ముఠాని ఏర్పాటు చేసుకున్నారు. అంటే కావలి సంబంధించిన ప్రాంతమే కాదు, గతంలో కాకినాడతో పాటు తెలంగాణ జిల్లాలో మక్తల్, అదేవిధంగా పూణే, కాకినాడ కొన్ని ప్రాంతాల్లో ఇదే విధంగా తరహాలో ఈ యొక్క ట్రేడ్ మార్కెట్ సంబంధించినటువంటి ముసుగులో అనేక మంది బాధితులు కూడా కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారు. సో ఇదే విషయం గురించి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీని మీద చొరవ తీసుకోవడం, పోలీసులకి ఈ యొక్క కేసును ఛేదించాలంటూ కూడా ఆయన చొరవ తీసుకున్నటువంటి నేపథ్యంలో దాదాపు కూడా ఎమ్మెల్యే పార్టీ కార్యాలయం వద్దకు దాదాపు వందలాది మంది అంతర్రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలు, మక్తలకు సంబంధించినటువంటి కొంతమంది బృందం, కాకినాడకు సంబంధించినటువంటి మరి కొంతమంది బాధితులంతా కూడా ఎమ్మెల్యేని కలిసి మాకు న్యాయం చేయాలంటూ కూడా ఇటీవల కాలంలో మనం చూస్తాం. అంటే మొత్తానికి ఈ యొక్క భారీ స్కామ్ నగదు ఏదైతే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాం, వడ్డీలు ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ చూపి
చూపించినటువంటి తరుణంలో ఈ యొక్క పోలీసులు దీని మీద పూర్తి విచారణ అయితే లోతైన విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం 10 కోట్ల నుంచి 11 కోట్ల వరకు మాత్రమే తేలాయి. దాదాపు ఇంకా 70 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఎలాంటి పురోగతి సాధిస్తారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే సుబాని సహకరించినటువంటి బ్రహ్మానందాన్ని ప్రస్తుతం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మరి దీంట్లో ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పటికే కొంతమంది పోలీసులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. దీని వెనకాల పూర్తి స్థాయిలో పోలీసుకు సంబంధించినటువంటి అనేక మంది కూడా దీంట్లో ఏదైతే అమౌంట్ కట్టిన వాటిలో కూడా ఉన్నారు. అదేవిధంగా అమౌంట్లు కట్టినటువంటి వారు దాదాపు కోట్ల రూపాయలు జమ చేసుకొని పక్కకి వెళ్ళిపోయారు. అందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ మళ్ళీ కట్టిస్తారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఏదేమైనా కూడా మహబూబ్ సుబాని బాధితులు మాత్రం ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడతా ఉంది. డిఎస్పీ శ్రీధర్ ఇంకెవరైనా బాధితులు ఉంటే అందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయండి, ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.